హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, తోటకూర పప్పు వేసి అయితే రెసిపీ చేసాననమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూపెడదామని చెప్పి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపెట్టేస్తాను. తోటకూర తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. రక్తం కూడా బాగా పడుతుంది. ఎవరికైనా ఒంట్లో రక్తం తక్కువ ఉంటే కానీ తోటకూర వారంలో ఒక 4 రోజులుగా తోటకూర తీసుకున్నామంటే రక్తం అనేది చాలా బాగా పడుతుందన్నమాట. ఇక్కడ ముందుగా అయితే నేను పప్పు నానబెట్టేసుకున్నానండి. ఇదిగో చూడండి, పప్పు అయితే కావాల్సినంత తీసుకొని కడిగి నానబెట్టేసుకుంటున్నాను. ఇది నానేసరికి మనం తోటకూర అంతా కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ చూసారా, నేనైతే 2 కట్టలు అయితే తీసుకున్నాను ఈరోజు. దాంట్లో ఒకటి పక్కకు పెట్టేస్తున్నాను, ఒక కట్ట మాత్రం పప్పుకు వాడుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏదైనా పండు ఆకు, ఇంకా ఏదైనా చెట్టు వేర్లు అవి ఉంటాయి కదండి, ఇంకా గడ్డిపోసలు అన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి. వేరేసుకొని నీట్గా ఆకు కట్ చేయక ముందుగానే ఒకసారి నీట్గా ఆకంతా కడిగి తెచ్చేసుకుందాము. హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఈ తోటకూర అయితే. ఇదిగోండి, ఇప్పుడు నేను నీట్గా కడిగి తీసుకొచ్చుకున్నాను చూడండి. ఇందులో ఉన్న పాడైపోయిన ఆకంతా కూడా పక్కకు తీసేసాను. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. తోటకూరలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటివి. ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా. పిల్లలకు కూడా అలవాటు చేయించామంటే ఇప్పటి నుంచి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంతా రాకుండా చాలా బాగుంటారండి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ కొద్ది కొద్దిగా తీసేసుకుంటున్నాను. తీసి ఈ కట్టలు అమ్మిన వాళ్ళైతే అసలు వేర్లు అనేది లేకుండా నీట్గా కట్ చేసి వాళ్ళే కడిగి కూడా ఇచ్చారండి. అయినా మన సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి నీట్గా కడుక్కుంటామన్నమాట. చూడండి, ఆకైతే బాగా కడిగి ఇలా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టం తోటకూర కామెంట్ చేయండి. రక్తం అయితే చాలా బాగా పడుతుందని డాక్టర్స్ కూడా చెప్తున్నారండి. ఎందుకంటే ఇది నా అనుభవం అన్నమాట. నాకు బాడీలో రక్తం తక్కువ ఉందని చెప్పి తోటకూర ఎక్కువగా తినమని చెప్పారనమాట డాక్టర్స్. ఈ ఆకు తినటం వల్ల బ్లడ్ బాగా పడుతుందని చెప్పారండి. అందుకే నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఇలా అయితే సన్న కట్ చేసుకున్నాను కదా. ఈలోపు మనం పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దామా. పప్పు అయితే నానిపోయింది. ఇదిగో చూడండి, స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 50% ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం కావాల్సినవన్నీ ఎత్తి పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఒక తెల్లగడ్డ అయితే పెద్దది తీసుకొని దంచి పొట్టు తీసుకున్నాను. అలాగే పెద్దపాటి ఆనియన్ కూడా ఒకటి తీసి సన్న కట్ చేసుకున్నాను. ఇంకా ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. అలాగే ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ పచ్చినగపప్పు, 1 స్పూన్ వరకు మినప్పప్పు. ఇప్పుడు ఇదిగో చూడండి, పప్పు అయితే ఒక 50% అయితే ఉడికిపోవచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇందాక చూపించినవన్నీ కూడా ఒకసారి తిరగబాతు పెట్టుకోవాలన్నమాట. పప్పు అయితే 50% అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి వేరే బాండిల్ తీసుకొని ఆయిల్ వేసుకుందాము. చాలా బాగుంటుందండి. సైడ్ డిష్లోకి పెట్టుకొని తిన్నా, అలాగే వేడి రైస్లోకి పెట్టుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం అలా హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చినగపప్పు, మినపప్పు అన్నీ కూడా వేసుకున్నాను. ఇవి కాస్త అలా వేగాలన్నమాట. చూడండి, ఆవాలు అవి కాస్త అలా చిటపట అనేటప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ కూడా వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి వేయటం లేదు, ఎండివి మాత్రమే వేస్తున్నాను. అవి వేసాక ఒక్కసారి బాగా కలుపుకునేసి మళ్ళీ ఆనియన్స్, తెల్లగడ్డపాయలు 2 కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. వేడివేడిగా రైస్ పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని సైడ్ డిష్లోకి పప్పాకు పెట్టుకున్నా కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. వేరే ఇంకేం అవసరం ఉండదు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు తెల్లగడ్డపాయలు కూడా వేసుకుంటున్నాను. అంతా బాగా వేగనిచ్చాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడైతే అంతా వేగిపోయాయి కదండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా, అన్నీ కూడా మంచిగా వేగాయి కదా. ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇందాక మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా 50% వరకు, ఆ బాండిల్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి,
ఇదైతే 50% ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తిరగబాతు పెట్టుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. తెలియని వారు ఉంటే కానీ, అందరికీ తెలిసే ఉంటుంది కానీ ట్రై చేయండి అనమాట. తెలియని వారు ఉంటే, కొత్తగా చూసేవారు ఉంటారు కదండి, అలాంటి వారికి. అంతా ఇందులోకి వేసాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆకంతా కూడా సన్నగా, అది కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇదిగోండి ఆకంతా కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటున్నాను. తోటకూర రక్తం పట్టడానికే కాదండి, ఎముకలకు కూడా మంచిదంట. డాక్టర్సే చెప్పారు. తోటకూరలో కాల్షియం, విటమిన్ కే ఎముకల దృఢత్వాన్ని పెంచుతుందంటండి. అందుకే ఇంత పుష్కలంగా ఉన్న ఆకుని ఎందుకు వదులుకోవాలి చెప్పండి. అందరం తిని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి కదా. వారంలో 4 రోజులు కాకపోయినా 3 రోజులైనా తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు కదా. అందరూ తీసుకోండి. పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసామంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. వాళ్ళు బాగుంటేనే కదండి మనం బాగుంటాము. ఇప్పుడైతే ఆకుకూర అంతా వేసాను కదా, దీనంతా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. బాగా అయితే కలిపేసుకోవాలండి. మనం కలుపుతూ ఉండగానే ఆకంతా కూడా మగ్గిపోతుంది బాగా. ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి తోటకూరలో, అందువల్ల జీర్ణక్రియ కూడా బాగా అవుతుందన్నమాట మనకి. ఇలా అయితే బాగా కలిపేసుకొని కాసేపు అలా ప్లేట్ పెట్టేసుకున్నామంటే మెత్తబడిపోతుంది. ఆకంతా కూడా బాగా మగ్గుతుంది. తగినంత ఉప్పు కూడా వేసుకొని తర్వాత ప్లేట్ పెట్టేసుకుందాము. సూపర్గా ఉంటుందండి. రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. రైస్కి, రోటీస్కి, ఇంకా సైడ్ డిష్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకైతే రసమన్నంలోకి తినాలంటే ఇష్టం అన్నమాట. వేడివేడిగా రైస్ పెట్టుకొని మిరియాల చారు వేసుకొని ఇలా ఆకుకూర పప్పు చేసినప్పుడు సైడ్ డిష్కి పెట్టుకొని తిన్నామంటే సూపర్ అన్నమాట. చాలా బాగుంటుంది. ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాము. చూడండి ఆకంతా మగ్గిపోయింది కదా బాగా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. సూపర్ టేస్టీగా వస్తుంది. దీన్ని పప్పు కట్టితో ఏం రుద్దకూడదండి, ఇలాగే తినేస్తే చాలా బాగుంటుంది. రుద్దామంటే కానీ మళ్ళీ అది కూర లెక్కనైపోతుంది, కర్రీలాగా రాదనమాట. ఇప్పుడైతే మనం ఆకుకూర పప్పు అయితే కర్రీలాగా చేస్తున్నాం కదండి. మనం ఎక్కువ నీళ్ళు పోసినా కూడా అది మళ్ళీ పులుసులాగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే పప్పు కరెక్ట్గా ఉడుకుతుంది, మళ్ళీ రుద్దవలసిన అవసరం ఉండదు. ఇక నేను లైట్గా వాటర్ వేసుకున్నాను. ఒకసారి సాల్ట్ చూస్తున్నాను అనమాట, కరెక్ట్గా సరిపోయింది. వాటర్ వేసాను కదా, ప్లేట్ పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దామండి, తర్వాత చూద్దాము. ఇదిగో చూడండి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయింది కదా. మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా మిర్చి పౌడర్ కూడా వేసుకొని కలిపెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అంటే కొంతమంది పచ్చిమిర్చి వేస్తారండి, నేను అది వేయట్లేదు, మాకైతే కరెక్ట్గా సరిపోతుంది. అలాంటి వాళ్ళకి కొంచెం స్పైసీగా కావాలన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం మిర్చి పౌడర్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడైతే అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని గిన్నెలోకి తీసుకుందాము. చూసారా, ఆహా, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. రోటీ పెట్టుకొని తిన్నామంటే సూపర్ అన్నమాట. నేనైతే మధ్యాహ్నంకి వేడివేడిగా రైస్ చేసుకున్నాను, అలాగే రసం పెట్టుకున్నాను. రసం వేసుకొని సైడ్ డిష్కి పెట్టేసుకొని తినేస్తాను. నైట్కి అయితే రోటీలోకి పెట్టేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది రైస్లోకి, రోటీలోకి. మా రాముకు కూడా కావాలంటే అరుస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారున్నా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, తెలియని వారు ఉంటే మాత్రం. సూపర్గా ఉంటుందండి. వైట్ రైస్కి కానీ, సైడ్ డిష్కి కానీ, రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. రోటీ పైన అలా పెట్టేసుకొని రోల్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. తోటకూర పప్పు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.